శ్రీ లక్ష్మీ కుబేర వ్రత కథలు. పూర్వం మహర్షులంతా సుతులవారి వద్దకు చేరి, ఓ మహాత్మా, భూమిపై మనుషులందరూ ధన సముపార్జన కోసం అష్టకష్టాలు పడుతూ ఉంటారు. చాలామందికి ప్రారబ్ధ కర్మ వల్ల ఎంత కష్టపడినా ధనం, ధాన్యం, భుక్తి లభించక, జీవితంలో అభివృద్ధి లేక, సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతూ ఉంటారు. అటువంటి వారు ఆ కర్మను తుడిచేసుకుని సంపదల్ని పొందే మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు. లోక కళ్యాణం కోసం అడిగారు కనుక మీకు ఒక అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను. దీనిని శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం అంటారు. కుబేరుడు ధనాధిపతి. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కునకు నవనిధులకు పాలకుడు అయ్యాడు. అతని భార్య చిత్రరేఖ మహాలక్ష్మీదేవి సహితంగా కుబేరుణ్ణి, చిత్రరేఖాదేవిని ఆరాధించిన వారు ధన సంబంధమైన కష్టాలు తీరి ధనవంతులై సుఖపడతారు. ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైనా, అక్షయ తృతీయ నాడైనా, శ్రావణ మాసంలోనైనా, ఏడాదిలో ఏ గురువారమైనా, శుక్రవారమైనా, పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు. పర్వదినాలలో చేస్తే విశేష ఫలితం. ఒక్కరోజు పూజలా చేసుకోవచ్చు. లేక ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభీష్ట సిద్ధి కోసం వ్రతంలా నవనిధి పరిపాలకుణ్ణి 9 వారాలు భక్తితో అర్చించాలి. 10వ వారము ఉద్యాపన చేయవలెను. అన్ని వారాలు చేయలేని అశక్తులు 5వ వారము పూజ చేసి 6వ వారము ఉద్యాపనము చేసుకొనవచ్చును. వ్రతమాచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి బియ్యంతో మండపం ఏర్పాటు చేసి గణపతిని, దిక్పాలకులని, నవగ్రహాలని, లోకపాలకులని ఆరాధించి లక్ష్మీదేవికి, కుబేరునికి షోడశోపచారాలతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో అర్చించి ధూప దీప నైవేద్యాలని సమర్పించాలి. ఆ తర్వాత ఈ వ్రత కథలు చదువుకొని పూజా అక్షింతల్ని శిరస్సున ధరించాలి. అతిథిని పిలిచి లక్ష్మీ కుబేర స్వరూపముగా భావించి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. భోజనం పెట్టలేని వారు ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి. భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి ఆ వ్రతం చేసి ఫలితాన్ని పొందిన 2 స్నేహితుల వృత్తాంతాన్ని, కుబేరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని సూత మహాముని ఇలా వివరించాడు.